మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ కాళ్ళు జామ్ అయిపోయినట్టు అనిపిస్తుందా? లేదా కూర్చొని లేచినప్పుడు మీ మోకాళ్ళ మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయా? హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కార్తిక్ కోట. చాలామంది దీన్ని సింపుల్గా ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటారు, కానీ ఇది ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనం ఇవాళ సింపుల్గా తెలుసుకుందాం. మన జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ అనే ఒక స్మూత్ కుషన్ ఉంటుంది. ఇది ఒక కార్ యొక్క షాక్ అబ్జార్బర్ లాంటిది. వయసు పెరిగే కొద్ది కానీ లేదా స్థూలకాయం వల్ల కానీ ఆర్ డ్యూ టు ఇంజరీస్ వల్ల కానీ ఈ కార్టిలేజ్ అనే కుషను క్షీణిస్తుంది. అప్పుడు మోకాలి ఎముకలు ఒకదాని ఒకటి రాసుకుంటాయి. దీన్నే మనం బోన్ ఆన్ బోన్ ఫ్రిక్షన్ అంటాం. దీనివల్ల పేషెంట్కి నొప్పి, వాపు మరియు మోకాలు బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. చాలామంది నాకు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది, నేను ఇంకెప్పుడు యాక్టివ్గా లైఫ్లో నడవలేనేమో అని చాలా బాధపడుతుంటారు. బట్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిత్. మనం కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ మరియు ఫిజియోథెరపీ, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే తప్పకుండా మనం యాక్టివ్గా లైఫ్ గడపవచ్చు. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, మీ జాయింట్స్ కనుక రస్టీగా అనిపిస్తుంటే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇట్. స్టార్ట్ కేరింగ్ ఫర్ దెమ్ టుడే. కావ్య హాస్పిటల్ గుంటూరులో మేము లేటెస్ట్ టెక్నాలజీస్తో మరియు బెస్ట్ మెడికల్ ప్రాక్టీస్తో మీ జాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాం. మోకాలు అరుగుదల గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే జాయిన్ ద మూమెంట్ ఫర్ హెల్దీ జాయింట్స్. నేను మీ డాక్టర్ కార్తిక్ కోట, కావ్య హాస్పిటల్స్ గుంటూరు. స్టే యాక్టివ్ అండ్ స్టే హెల్దీ. ప్లీజ్ ఫాలో us for more tips and videos about osteoarthritis.